గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, గతంలో ఒక ప్రతిపక్ష నేతలు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగే కాదు, జడ్జీల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. దాంతోపాటు జర్నలిస్టులు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది విచారణలో వెల్లడైంది. నిన్న ఏదైతే భుజరంగరావు కావచ్చు, తిరుపతి, వీళ్ళందరూ దాంట్లో విచారణలో ఈ అంశాలను కూడా బయటికి వచ్చాయి. మరి ఎందుకు జడ్జీల ఫోన్స్ ఇవన్నీ ట్యాప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? సో దీనిపైన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక కామెంట్ చేశారు. సో దీనిపైన విచారణ కొనసాగించాలంటే కక్ష సాధింపు అని చెప్పేసి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి సిబిఐ విచారణ కోరొచ్చు కదా అనే దానిపైన ఆయన కూడా నేను కామెంట్ చేశారు. దానిపై బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆరా తీసినట్లు మనకు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా వాళ్ళు సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ బీజేపీ నేతలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీనిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాస్త సీరియస్గానే ఉండే అవకాశం, మరి ఇదంతా కూడా కేసీఆర్ చుట్టే ఉచ్చు బిగిసే అవకాశం కనపడుతుంది. ఇదే కాదు, ఇక లిక్కర్ కేసులో ప్రధానంగా మనం ఇప్పటివరకు చూసాం. లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు ఎప్పుడు బయటికి రాలేదు. ప్రధానంగా నిన్న కోర్టులో ఈడీ తెలిపినట్లు మనకు సమాచారం ఉంది. ఏంటి అంటే, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసీఆర్ ఢిల్లీలో కవిత కేసీఆర్ ఇంట్లోనే ఈ యొక్క మొత్తం మాట్లాడడం జరిగింది. ఈ అంశాన్ని కూడా కేసీఆర్కు ముందే తెలుసు. కేసీఆర్కి తెలిసే ఈ కేసు వ్యవహారం అంతా నడిచిందని చెప్పేసి ఈడీ కోర్టుకు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఇటు కవిత న్యాయవాది అయితే దీన్ని ఖండించారు. అలాంటిది ఏమీ ప్రస్తావన రాలేదు అని కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ కేసీఆర్ పేరు రావడం అనేది ప్రధానంగా చర్చ అవుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు రాలేదని. సో ఇలాంటి అంశాలు మరి నిజంగా ఆ కేసులో కూడా ఇక్కడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ కేసీఆర్ పాత్ర ఏదైతే ప్రస్తావిస్తుందో, దాంతోపాటు మరి లిక్కర్ స్కామ్లో కూడా కేసీఆర్ పాత్ర ఉందా, మరి నిజంగా బయటికి రాబోతుందా? నిన్న మరి ఎందుకు ఈ రకంగా బయటికి రావాల్సి వచ్చింది పాయింట్స్, మరి దానిపైన మరి కవిత లాయర్ అయితే ఖండించారు. కానీ మరి ఏం జరగవచ్చు, ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ అనలిస్ట్ వీరయ్య గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి కూడా మనకు జాయిన్ అయిపోతున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. ముందుగా రామ్మోహన్ రావు గారు, ఏంటి ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదంతా కక్ష సాధింపుగా చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. మరి ఈ పేర్లన్నీ బయటికి వచ్చాయి, నిజంగా ఇదంతా వాస్తవమేనా? ఇదంతా కూడా కేసీఆర్ చుట్టూ ఉచ్చు బీసే అవకాశం ఉంటుందంటారా? తప్పు చేసినప్పుడు ఒక రోజు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా చట్టం అనేటటువంటి తన పని తాను చేసుకుంటూ పోతుంటది. తప్పు చేసినటువంటి వాడు బయటికి రావాల్సిందే కదా. సో చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికారిక దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులు అంటే ప్రతిపక్ష నాయకులైనా, లేకపోతే వ్యాపారవేత్తలైనా, సినీ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళైనా, లేకపోతే న్యాయవాదుల దాకా నుంచి మొదలు పెట్టుకుంటే న్యాయమూర్తుల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా జల్లడబట్టినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ పోయి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటా ఈ రోజు రోజుకి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మనం గిట్ట చూస్తున్నప్పుడు ఇవన్నీ రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేనటువంటి స్థితి మనకైతే క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇన్ని రోజులేమో అసలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అది ఎవరికి అవసరం? కావాలంటే దమ్ముంటే అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పి ప్రతి వాటి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతారు, సిబిఐ విచారణ అడుగుతారు. మరి ఎందుకు దీని మీద అడుగుతలేరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు? మీరు అడగాలి కదా విచారణ అనేటటువంటిది. అడుగుండి. ఒకటి, మీరు చేసినటువంటి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి, ఒక్కొక్కటిగా. ఆఖరికి సివిల్ సప్లైస్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద పాపం ఏదో బట్టగాల్చి మీద వేసుకుందామని అనుకుంటే అది బూమరాంగ్ అయి వాళ్ళ నెత్తి మీద పిడిగై పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం యాసంగి పంటలను ఏవైతే సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి వడ్లు మిల్లర్ల కాడ ఉండాల్సినటువంటి స్టాక్ ఎట్లా మాయమైపోయింది? సుమారు 20,000 పైచీలకు స్టాక్ ఈ రోజు ఏ లెక్కలలో లేకుండా ఎట్లా పోయింది? రేపు పొద్దున అది కూడా విచారణ స్టార్ట్ కాబోతుంది. నేను చెప్తున్నా, మీ పని అయిపోయింది. నేను చెప్తున్నా, మీరు ఈ రోజు దొంగతనం చేసే బాహాటంగా బాజప్తా బరి తెగించి బజార్లకు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తే, ఈ రోజు నిజం వైపు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఇంకెంత ధైర్యం ఉండాలి? మీకెంత ధైర్యం ఉంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు, మీరు చేసినటువంటి పాపాలను ప్రజలకు చూపించకుండా ఉంచేది లేదు. ఒకటి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఇందులో ఈ వీళ్ళు చెప్తున్న పేర్లు చెప్తారు, కానీ ఎవరు ఇందులో దీని వెనక ఎవరున్నారు? బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు ఎవరు అనేది పెద్ద ఆయన అంటే ఎవరండి? దే ఆర్ రిఫరింగ్ టు నేమ్ కాల్డ్ పెద్ద ఆయన. పెద్ద ఆయన అంటే ఎవరు? సీఎం గారనే కదా. నేను అంతకుమించి పెద్ద ఆయన గురించి చెప్పలేను, నా యొక్క టర్మ్ ఎక్స్టెండ్ చేసిండు అని ఓపెన్ గా కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉంది కదా, ఒకసారి లేదు కదా.
పిఎంఓ నుంచి వచ్చింది అనేది ఉంది. పెద్ద ఆయన అని చెప్పి సీఎం గారిని రిఫర్ చేసుకుంటా మాట్లాడినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. ఆయన కింద ప్రభాకర్ రావు ఏం చేసిండో ఉంది, ప్రణీత్ రావు ఎవడో ఉంది, శ్రవణ్ రావు ఎవడో ఉంది, వీళ్ళందరూ కలిసి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిరో ఉంది, ఆర్మ్ ట్విస్టింగ్, ఎట్లా సెటిల్మెంట్లు చేసిరో ఉంది, ఎట్లా బెదిరించిరో కూడా ఉంది. ఒక్కటి చెప్పలేడు, ఇంచుమించుగా అన్ని చెప్పిండు. ఇంకా అసలు రావాలి బయట దేశాలలో ఉండు కాబట్టి అసలు మీద కూడా నేను అరెస్ట్ వారెంట్ అయినట్టుంది. సో అసలోడు కూడా వచ్చిన తర్వాత వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి టిప్ ఆఫ్ ద పిరమిడ్ అని అంటాం కదా. కరెక్టే. కానీ రామ్మోహన్ రావు గారు ఒక అంశము, సార్ ఇప్పటి వరకు ఇంతమందిని విచారిస్తున్నారు కానీ అసలు వ్యక్తి వస్తే కానీ మీకు తెలియదు బయటికి ఎవరు. ప్రభాకర్ రావు అనే వ్యక్తి రావాలి. ప్రభాకర్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం అతన్ని రప్పించలేకపోతుంది? అంటే ఒకటి, అక్కడి నుంచి బయట దేశాలకి తీసుకొని రావాలి అని అంటే ప్రొసీజర్స్ మనకు ఉన్నాయి. ఆల్రెడీ ఆయనను పెట్టినటువంటి అది కేంద్రం కిందికి వస్తారు. ఇక్కడ నుంచి మనం పెట్టుకునేటటువంటిది ఉంటుంది. నాకు నచ్చింది కాబట్టి స్టేట్ పోలీస్ డైరెక్ట్ పోయి పట్టుకొని వచ్చేటట్టు ఉండదు. ఎప్పుడైతే మన దేశ బౌండరీలు దాటినాయో కేంద్రం పరిధి లోపలికి పోతుంది. ఆడికించి మనకు రావాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. సేమ్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నల్లధనం గురించి ఫస్ట్ మాట్లాడిండు, తర్వాత దానికి కొన్ని చట్టాలు ఉంటాయి, దానికి ఇది పెద్ద కథ ఉంటుంది అని చెప్పిండు కదా. సేమ్ అట్లనే ఇక్కడ ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కి మరి ఏది ఆయన పేరు ఏంది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యా దగ్గరికి మొదలు పెట్టుకుంటే మేల్ చోప్సీ దాకా, లేకపోతే లలిత్ మోదీ దాకా వీళ్ళందరూ కూడా గాలి మోటార్ ఎక్కి బయట దేశాలు పోయిన వాళ్ళే కదా. అలా ఎందుకు తీసుకొని వస్తలేరు అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలు ఉంటాయి కాబట్టి అట్లా కొంచెం ఆలస్యమే తప్ప చిత్తశుద్ధిలో విచారణ జరిపేటటువంటి దాంట్లో ముందుకు తీసుకోబోయేటటువంటి విషయాలలో ఎట్లాంటి శశబిషలే వద్దు. వాళ్ళు తప్పించుకొని పారిపోవాలనుకున్నా కూడా ఖండాలు దాటి ఏడిపోయినా కూడా ఖండాలుగా చీల్చి కేసులు మాత్రం ఖచ్చితంగా ప్రజల ముందుకు పెడతాం. జరిగిందేందో తెలవాలి. ఎందుకంటే బాధితులలో మీరుండ్రు, నేనున్నా. తెలంగాణ ప్రజాస్వామ్యం అనేటటువంటిది కూనే అయింది. ప్రైవసీ అనేది లేకుండా పోయింది. మనకు తెలియకుండా మన ఇంట్లో ఒకటి వచ్చి జోరి మన ఇంటి ఆయ మొత్తం చూస్తుంటే ఎట్లుంటదో దీన్ని ఇది అంతకుమించి వేరేది లేదు టెక్నికల్ గా మనం మాట్లాడాలంటే. సో ఇట్లాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమించేది ఉందా? అవతలోడు ఏం చేస్తుండో సీక్రెట్ గా దొంగతనంగా నువ్వు వినేసేసి తర్వాత పోయి ఏది ఆర్మ్ ట్విస్టింగ్, బెదిరింపులు చేసి, కిడ్నాపులు చేపించి, లేకపోతే డబ్బులకు సంబంధించినటువంటి ఏది కొనుగోలు జరిపించి కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి కదా. సో ఒక్కొక్కటిగా బయటికి వస్తే ఇంకొక మాట మీరు అన్నారు, ప్రభాకర్ రావు వస్తేనే కేసీఆర్ ఇరుకుతాడు అనేది ఏం లేదు. ఆల్రెడీ వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ వల్ల పెద్ద ఆయన రిఫర్ చేసుకుంటా ఆయన పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణలో భవిష్యత్తులో కేసీఆర్ గారిని కూడా ఒకటి రైట్. ఆచార్య గారు గుడ్ మార్నింగ్. ఏంటండి ఇది ఓన్లీ మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సరే మన లిక్కర్ స్కామ్ తర్వాత మాట, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది కేవలము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం మాకు అవసరం లేదనుకుంటారా? ఏంది దీనిపైన ఏమైనా సీరియస్గా బీజేపీ నేతలు దృష్టి పెట్టారా? ఎందుకంటే గతంలో కూడా కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు, మా ఫోన్లు కూడా గతంలో చేశారు. దీనిపైన బీజేపీ పెద్దలు ఏమైనా సీరియస్గా తీసుకొని సిబిఐ విచారణ కూడా వేసే డిమాండ్ చేసి ఉందా? దీన్ని ఏ రకంగా చూస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? లేక రేవంత్ రెడ్డి ఓన్లీ కక్ష సాధింపు చర్యలకు భాగంగానే ఇదంతా చేస్తున్నారంటారా? ఇది తప్పండి. రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చేసినటువంటి అంశం కాదు. పార్టీలు వేరైనా అంశాన్ని బేరీజ్ గా చేసుకుని మాట్లాడారు. వాళ్ళ ఈ గత రాష్ట్ర ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి తప్పిదాలల్లా ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద ఎత్తున తప్పు చేయడం జరిగింది. అది మెల్లమెల్లగా బయటపడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యే లోపలనే మనకి ఎలక్షన్ కోడ్, ఎలక్షన్లు రావడం, దాని తర్వాత ఇప్పుడు మెల్లగా అందరి రిపోర్ట్స్ అందరివి తీసుకోవడం. ఇవాళ ఏదో కేసీఆర్ మీద చెప్పడం కాదు. మీరు ఒక్కటి గమనించుర్రి, ముఖ్యమంత్రి ఏదైతే చెప్పకపోతే, ముఖ్యమంత్రి తను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోతే ఏ ఆఫీసర్ కూడా దీనికి ముందుకు పోడు. ముఖ్యమంత్రి అవసరాల కొరకు ఆయన ప్లాన్ చేసుకుంటే వీళ్ళ అవసరాలకు వీళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. అంతే అంటావు. ఇప్పుడు ఆయన చెప్పినయో 2-3 చేయొచ్చు, వీళ్ళు చెప్పినయో 2-3 చేసుకోవచ్చు. ఇట్లా వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలా జుడిషియల్ చేయొచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇవాళ చేసిందల్లా 10 ఏళ్ళు జిమ్మిక్కులన్నీ ఇవే కదా. మేము ఒకటే చెప్తున్నాం, మేమేదో పట్టకాల్చి ముఖ్యమంత్రి ఇట్లా చేస్తలేడు, లేకపోతే ఆయన పట్టించుకుంటలేడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని కూడా మేము మాట్లాడు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు మీద ఆయన చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు, మొత్తం మీడియా గమనిస్తున్నది, మొత్తం యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు జరిగిన విచారణ మీరు చూస్తున్నారు, కరెక్ట్ మీరు అన్నది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఏవైతుందో దీనికి సంబంధించి నిజంగా పారదర్శకంగా ఉందా, లేక ఇది తర్వాత ఎన్నికల తర్వాత ఇది కనుమరుగు మేము భావిస్తున్నాం. దీంట్లో ఇంకా ఎలాంటి వక్ర మార్గాలు ఏం పట్టలేదు. ఇవాళ ఒకటే, మీరు నిజంగానే ఇది చాలా పెద్ద సీరియస్ కేసు, దీంట్లో చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా రావడం జరుగుతుంది, ఇన్వాల్వ్ అవుతారు. ఈ ముఖ్యమంత్రి దాన్ని ఫేస్ చేయగలుగుతాడా, లేకపోతే గతంలో ఈయన కేసులకు ఆయన కేసులకు ఏమన్నా ముడి పెట్టుకుంటారా అనేది మనము ఇప్పుడే మాట్లాడలేం. కానీ ఒకటి, దీని మీద ఒకవేళ నిష్పక్షపాతంగా చేయాలంటే సిబిఐకి అప్పచెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే దీంట్లో కేంద్రం టెలిఫోన్ సంబంధించిన శాఖ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. మరి దీన్ని మొత్తం కూడా తీయాలంటే సిబిఐ మొత్తం దీని చిట్టా మొత్తం బయటికి తీయాలి. చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి కూడా సిబిఐకి ఇచ్చినప్పుడు నిష్పక్షపాతంగా. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదా మీకు? రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విచారణ మేము అదేం అంటలేము. దీంట్లో ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము వెంబడే ఏదో నేను చెప్పిన కదా బట్టగాల్సి మీదేయాలన్న ఆలోచన మాకేం లేదు. ముఖ్యమంత్రి కూడా ఇంకా తన యొక్క నైతిక విలువ ఈ కేసులో ఇంకా ప్రూవ్ చేసుకోదలుచుకుంటే ఆయన ఏమేమి చేయదలుచుకున్నాడో చేసి ఆధారాలన్నింటినీ కూడా. ఆచార్య గారు, ఈరోజు మనము ప్రధాన పేపర్లో చూస్తే రాష్ట్ర నేతలకు ఫోన్ చేశారు బీజేపీ అగ్రనేతలని, ఏం జరిగిందో సమగ్ర వివరాలతో రావాలని ఆదేశించారని పార్టీగా, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర పార్టీ కేంద్రానికి చెప్పవలసి వస్తుంది, కేంద్రం కూడా అడగవలసి వస్తుంది. ఆ క్రమంలో అక్కడ ఇంకా లాస్ట్ చివరి దశ ఎన్నికలు ఉన్నాయి. ఆ ప్రచారము మా నాయకులు గత 2 నెలలుగా పూర్తిగా బిజీలు ఉన్నారు కేంద్ర పార్టీ. ఈ అంశం ఏదైతే వచ్చిందో దీన్ని బయటికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర. ఆచార్య గారు ఒక విషయం చెప్పండి ఆచార్య గారు, ఇప్పుడు బీజేపీ పెద్దలు ఇప్పుడు ఈ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పైన కాస్త సీరియస్ గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కామ్ల విషయానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ వ్యవహార శైలి, కేసీఆర్ గతంలో చేసిన పనులపైన కొంచెం సీరియస్ గానే తీసుకొని కేంద్రం కూడా రేపు మీరు కూడా కొంచెం సీరియస్ గానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. సీరియస్ గానే ఉంటాము. ఎందుకంటే తను అనేక అవకతవకలు, అనేక అవినీతి, అనేక అకృత్యాలు, అనేక దారుణాలు ఈ రాష్ట్రంలో చేయనటువంటివి లేవు. ఇవన్నీ తెరచాటుగా జరిగినాయి. ఇవన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా సీరియస్ గా ఉంటాం. లిక్కర్ స్కామ్ లా ఏం జరుగుతున్నది అనేది మీరు చూసిరు. ఇవాళ మా ప్రమేయమే ఉండి మేము చేయదలుచుకుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు నడుస్తున్నప్పుడు చేయగలుగుతామా? ఇప్పుడు నిష్పక్షపాతంగా విడిచిపెట్టాం. పార్లమెంట్ ఎన్నికలు ఒక పక్క నడుస్తుంటే ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కూతురు, ఇంత పెద్ద పార్టీలు, ఇన్ని పెద్ద వ్యవస్థలని మేము అక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆయన, ఇక్కడ ఇండియా కూటమిలో లేని ఆయన, వీళ్ళందరిది మేము ఢీకొనాలంటే మేము ఎలక్షన్ల ముందు ఎందుకు పెట్టుకుంటాం? రైట్, ఓకే. వీరయ్య గారు ఏం చెప్తారు వ్యవహారానికి సంబంధించి? జడ్జిల ఫోన్ ట్యాపింగ్, లాయర్ల ఫోన్ ట్యాపింగ్, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఈ రకంగా చేసి ఉండిండొచ్చు అనుకోవచ్చా? ఎందుకు ఈ గత ప్రభుత్వానికి ఈ అవసరం వచ్చింది? చూస్తుంటే ఇదంతా కూడా కేసీఆర్ కూడా ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? రోజు రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. విచారణ జరుగుతోంది. అవును, విచారణలో ఏది తేలితే అది నిర్ధారణ చేయాల్సి వస్తుంది. ఎవరు బాధ్యులను తేలితే వాళ్లను శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి జరగాల్సినటువంటి విచారణను జరగనివ్వాలి. ఇది కక్ష సాధింపు అది ఇది అని చెప్పేసి మాట్లాడడం అంటే విచారణకు భయపడమే తప్ప మరొకటి కాదు. అందుకని విచారణ జరగనిద్దాం. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగితే అంత మంచిది. ఇప్పుడు ఈ విచారణలో ఏమాత్రం జోక్యం చేసుకున్నా మళ్ళా వెంటబడుతున్నారంటారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎందుకన్నారు? వీళ్ళు మా వెంట పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అనబట్టి. బీఆర్ఎస్ నాయకులు ఈ మాట అనాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వెనకాడాల్సిన అవసరం లేదు.
చట్ట ప్రకారం చేయాల్సినటువంటి విచారణ చేస్తున్నారు. అది మరింత పకడ్బందీగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది సిబిఐ, ప్రతిదీ సిబిఐకి పోవాల్సిన అవసరం లేదు. మన దేశంలో రాజ్యాంగం ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి, సిబిఐకి కొన్ని పరిమితులు ఉన్నాయి, మన రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయి. ఫెడరల్ రాజ్యాంగంలో సిబిఐ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే రావాలి, లేకపోతే రాకూడదు. కాబట్టి అసలు రాష్ట్ర ప్రభుత్వమే సమర్థవంతంగా విచారణ జరపగలుగుతున్నప్పుడు సిబిఐ ప్రస్తావన అవసరమే లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎఫెక్టివ్ గా విచారణ జరపగలుగుతున్నారనే ధైర్యం, ఆ నమ్మకం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. ఉన్నప్పుడు అది జరగనివ్వాలి. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేరు అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఆ సవాల్ కూడా మంచిది కాదు, అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి ఏది పోయినా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. కేంద్రం చేతుల్లోకి ఏది పోయినా అది కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ బీజేపీ తమ ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రధానమంత్రి అమిత్ షా ప్రయోజనాలకు అనుగుణంగా, వాళ్ళిద్దరి ప్రయోజనాలకు అనుగుణంగా నడవడమే తప్ప దేశ రాజ్యాంగం, చట్టం, ధర్మం అన్ని పక్కకు పోతున్నాయి కదా. అందుకని తొందరపడి సిబిఐ విచారణ మీరు ఎందుకు కోరట్లేరని వాళ్ళు కానీ, సిబిఐ విచారణ జరపండి అని ఇంకొకళ్ళు కానీ అడగాల్సిన అవసరం లేదు. అంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది, చట్టబద్ధంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అంత సమర్థత లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపగలిగేంత శక్తి లేకపోతే చేతులు ఎత్తేస్తే అప్పుడు సిబిఐ గురించి ఆలోచించాలి. అదే అంటున్నా మా ముఖ్యమంత్రి. కాదు వీరయ్య గారు, ఒక పాయింట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో సిబిఐ విచారణ విషయంలో ఆయన కామెంట్ చేశారు, ఏంది సిబిఐ విచారణ అక్కడ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం లేదు, అక్కడ అంతా మోడీ చేతుల, అమిత్ షా చేతిలో ఉంటుంది అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు ఈ రకంగా కామెంట్ చేశారు. ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. మరి రాకేష్ గారు ఇస్తాను, ఆచార్య గారు ఇస్తాను. ఇద్దరు వీరయ్య గారు మాట్లాడుతున్నాడు. ఈ దేశ ప్రధానమంత్రిని సిబిఐని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అంటే గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే కామెంట్ చేశారు ఆచార్య గారు. ఇలా లిక్కర్ స్కామ్ నడుస్తున్నది, దాంట్లో మా ప్రయోజనాల కొరకే చేసినట్ట ఆయన ఎందుకు మాట్లాడతాడంట? ఒక పెద్ద మనిషి మాట్లాడండి, వీరయ్య గారిని మాట్లాడిద్దాం. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? అట్లా కాదు వీరయ్య గారు, అంటే వీరయ్య గారు సొంతంగా ఏం మాట్లాడలేదండి. గతంలో చేసిన కామెంట్స్ ఆయన మాట్లాడుతున్నారు. గతంలో ఆ రాజకీయ పార్టీలు సిబిఐ గురించి ఏ రకంగా విమర్శలు చేశారు, బీజేపీ అనే దానిపైన కామెంట్ చేసి మాట్లాడండి. సిపిఎంలు కానీ వీళ్ళు కానీ సిబిఐ తోటి చేర్పించినటువంటివి లేవా? మాట్లాడిద్దాం వీరయ్య గారు. ఆచార్య గారు చెప్పిన వాటికి కూడా చెప్తాను. ఫస్ట్ పాయింట్, ప్రధానమంత్రిని ఎవరు అవమానపరచాల్సిన అవసరం లేదు. ప్రయోజనాల కొరకు చేసుకుంటున్నాని మరి ముఖ్యమంత్రి ఆయన ప్రయోజనాల కొరకు చేసుకున్నట్టు కాదా? ఆయన చేసుకుంటే ఆచార్య గారు మాట్లాడిద్దాం ఉండండి ప్లీజ్. మీ దగ్గర వ్యవస్థను, ప్రధానమంత్రిని ఎవరూ కించపరచాల్సిన అవసరం లేదు. తనను తానే కించపరుచుకుంటున్నారు ప్రధానమంత్రి. దేశ ప్రజలు తీర్పిస్తారు కదా. కొంచెం మాట్లాడినివ్వండి. మాట్లాడినివ్వడు, ఇక్కడ మీరు మాట్లాడినివ్వరు, మరి ఎక్కడ మాట్లాడాలండి మిగతా వాళ్ళు? మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడుతున్నంతసేపు నేను నోరు మెదపలేదు కదా. ఎందుకంత మీకు ఎందుకంత ఆందోళన కలుగుతుంది? ఆచార్య గారు మీరు కాదు వీరయ్య గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు, ఆయన మాట్లాడితే మీరు ఖండితురు కదా, ఏముంది కాదు. అందుకని ఈ రోజు ఇంత పెద్ద భారతదేశానికి తాను ప్రధానమంత్రిని అనే విషయం కూడా మర్చిపోయి 7.5 దశాబ్దాలుగా ప్రపంచంలో దేశానికి వచ్చినటువంటి ఒక విలువ, ఒక గౌరవం, దాన్ని దిగజార్చే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి వ్యవహరిస్తున్నటువంటి తీరు తాను తానే అవమానపరుచుకుంటున్నారు. పైగా దేశాన్ని ప్రపంచంలో అవమానానికి గురి చేస్తున్నారు. అందుకని ఆయనను అవమానించాల్సిన అవసరం నాకు ప్రత్యేకంగా ఏమీ లేదు. వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈడీని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, సిబిఐని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, ఐటీ అధికారులను ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలైంది కదా ఎన్నికల బాండ్ల కేసు. దాంట్లో ఐటీని, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఎట్లా దుర్వినియోగం చేసింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనేది బట్టబయలైంది కదా. ఇంకా ప్రధానమంత్రి తనను తాను అవమానించుకోకపోతే ఇంకా ఎవరు ఆయన్ని అవమానించాలి? ఆయన చేయాల్సిన చట్ట వ్యతిరేక పనులన్నీ చేసిందని రుజువైంది కదా. 41 మంది దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని తేలింది కదా.
అందుకని ఎవరు ఆయన అవమానపరచాల్సిన అవసరం లేదు. ఆయనే అవమానపరుచుకున్నారు, చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసి అవమానపరుచుకున్నారు. ఇక రెండోది ఏంటంటే కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడారు, లేకపోతే కవిత గురించి మాట్లాడారు, సిసోడియా గురించి మాట్లాడారు ఆచార్య గారు. చెప్పేది అదే, ఈరోజు కేజ్రీవాల్ని కానీ సిసోడియాని కానీ కవితను కానీ జైల్లో పెట్టి బ్లాక్మెయిల్ చేయడం కదా చేస్తున్నది. ఎన్నికల సందర్భంగా మేమెందుకు చేస్తామని అంటున్నారు. ఎన్నికల సందర్భంగానే వాళ్ళకి అవసరమని భావించి చేస్తున్నారు. ఢిల్లీ సీట్లన్నీ ఇప్పుడు కేజ్రీవాల్ దొంగ అని సిసోడియా దొంగ అని చెప్పడం ద్వారా ఢిల్లీ సీట్లు వాళ్ళు స్వీప్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. అది ఇప్పుడు రివర్స్. అంటే ఒకటి వాళ్ళు తప్పు చేయలేదంటారా వీరయ్య గారు? వాళ్ళ లోపల పెట్టడం తప్పు చేయలేదంటారా? నేను అదే చెప్తున్నా. ఈ కేసులు పెట్టొచ్చు, విచారణ జరపొచ్చు, రుజువైన తర్వాత శిక్షించవచ్చు. ఇదేమి లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టడాన్ని ఏమంటాం? వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేయడమే కదా. ఐటీ అధికారులను, ఈడీ అధికారులు. ఆచార్య గారు ఒక క్వశ్చన్ వేస్తున్నారు, ఒక నిమిషం. ఆచార్య గారు, వీరయ్య గారు ఒకసారి ఆచార్య గారు చాలాసేపు నుంచి అడుగుతున్నారు. ఆచార్య గారు, ఇప్పుడు వీరయ్య గారు మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కేజ్రీవాల్ గారు తప్పు చేయలే, అసలు లిక్కర్ స్కామే జరగలే, బీజేపీ ప్రయోజనాల కొరకే వీళ్ళందరినీ కూడా కేసులలో ఇరికిచ్చిర్రు, ఎలక్షన్లలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది వీళ్ళ నైజమే కదా, వీరయ్య గారి యొక్క కడుపు నిండున్న కమ్యూనిస్టు భావజాలమే కదా, ఇలా బీజేపీ మీద చల్లుతున్నటువంటి బురదనే కదా. ఇలా లిక్కర్ స్కామ్ మీద మాట్లాడుతున్నటువంటి రేపు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఇదే మాట్లాడతాడు. వీళ్ళ అవసరాల కొరకు ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నది ఇది మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడతారు? ప్రశ్న, ఈయన కేజ్రీవాల్ గారు తప్పు చేయలేదని చెప్పవాలండి. ఇలా కవిత శుద్ధ పూస అనే తప్పు చేయలేదని చెప్పవాలండి. అసలు అది లేదని చెప్పవాలండి. ఎందుకు ఇక ఇట్లా పడచాటున సపోర్ట్ చేయడం ఎందుకు? డైరెక్ట్ చెప్పవాలండి. వీరయ్య గారు, ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ ఆచార్య గారికి స్పష్టంగానే వినబడే ఉంటాయని నేను అనుకుంటున్నా. నేను మాట్లాడే కూడా మాట్లాడివ్వండి. అసలు మాట్లాడిన అందరు మోడీలుగానే తయారవుతున్నారు ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. వీరయ్య గారు, ఇప్పుడు వాళ్ళ నాయకుడిని మీరు ఆ స్థాయిలో విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటది. వాళ్ళకి ఎందుకు ఉండదు చెప్పండి? ఎంతైనా విమర్శించవచ్చు. మాట్లాడుతుంటే మీరు మాట్లాడేది మీకు కూడా మాట్లాడివ్వండి. అంత భయపడొద్దు, మాట్లాడివ్వండి. మీరు చేసే పనులు శుద్ధ పూసలు అయితే, అంత కరెక్ట్ పనులు మీరు చేస్తే మీకు మాట్లాడివ్వండి. నన్ను మాట్లాడిస్తే కదా మీ గోత్రాలు అర్థమయ్యేది. భయపడుతున్నారంటేనే అర్థమవుతుంది. నన్ను మాట్లాడినప్పుడు అడ్డం పడుతున్నారంటేనే అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు. వినండి కాసేపు, జనాన్ని కూడా వినివ్వండి. ఎంత ధైర్యం ఉంటే మీరు వినండి, చెప్పండి. అందుకే విననివ్వండి. టైం ఎందుకు వేస్ట్ చేస్తారు ప్లీజ్? ఇప్పుడు ఇవాళ నేను చెప్పిన ప్రతిదీ వారికి స్పష్టంగా వినబడుతోంది అనేది ఇప్పుడు ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ని బట్టి నాకు అర్థమవుతుంది. అందుకని వినబడక కాదు, తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నంలోనే ఆయన అబద్ధాలు మాట్లాడారనేది నాకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కేజ్రీవాల్ తప్పు చేసిండని కానీ చేయలేదని కానీ, కవిత తప్పు చేసిందని కానీ చేయలేదని కానీ, అసలు లిక్కర్ కేసు నిజమని కానీ అబద్ధమని కానీ నేను మాట్లాడలేదు. నేనేం మాట్లాడాను? చాలా స్పష్టంగా కేసు పెట్టొచ్చు, విచారణ జరపొచ్చు, రుజువైన తర్వాత ఎవరి మీద రుజువైతే వాళ్ళని శిక్షించవచ్చు. అదేమి లేకుండా ఒక ఆరోపణ చేయడం, తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఇది నేను రైట్. రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఒకసారి మీ దగ్గరికి వస్తాను ఆచార్య గారు, నేను మీ దగ్గరికి వస్తాను ఆచార్య గారు, ప్లీజ్ మళ్ళీ వస్తాను. ఆగాలి మీరు, ఒక్క నిమిషం ఆగాలి. నేను ఈ విషయంలో పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ప్రబీర్ పుర్కాయస్తా మీద వచ్చినటువంటి తీర్పు మనం చూసాం. 7 మాసాల పాటు ఆయన దేశద్రోహం నేరం మోపి ఉపా కేసు పెట్టి
జైల్లో పెట్టారు. ఓకే. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వీరయ్య గారు ఒక్క నిమిషం ప్లీజ్, మళ్ళీ వస్తాను ప్లీజ్. రామ్మోహన్ రెడ్డి గారు, నిజమేనా వీరయ్య గారి కామెంట్స్ ను పదే పదే ఆచార్య గారు అది తప్పు? ప్లీజ్ వీరయ్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కాకూడదు కదా. రైట్, ఓకే వీరయ్య గారు ఒక్క నిమిషం. 6 నెలలు 3 నెలలు ఏడాది అయిన తర్వాత కేజ్రీవాల్ ది సిసోడియా అదే జరిగితే రాజేష్ గారు ప్లీజ్ వీరయ్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. వీరయ్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాజేష్ గారు, ఎస్ ఎస్ ఆచార్య గారు, కేసు విషయంలో విచారణ చేసేది కోర్టు, అవును, లోపల పెట్టేది జడ్జి, దానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఉంది. కనీసం అది కూడా తెలియకుండా చెప్పండి. రైట్ రైట్ ఆచార్య గారు ప్లీజ్ మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాము. అది అది మీకు సరే ప్రధానికి సంబంధం ఉండదు, అమిత్ షాకి సంబంధం ఉండదు అనేది ప్లీజ్. ఓకే వేణుగోపాల్ రామ్మోహన్ రెడ్డి గారు విషయం తెలవాలి. ఓకే ఓకే రామ్మోహన్ రెడ్డి గారు, తీర్పు సుప్రీంకోర్టుది అని తెలవాలి ఆయనకు. సుప్రీంకోర్టు తీర్పుతోనే ప్రవీణ్ ప్రకాష్ గా బయటకు వచ్చిండని వారికి తెలవాలి. పేపర్ చదవకపోతే ఆయన చదవాలి. ఆచార్య గారు ఒక నిమిషం ప్లీజ్. ఆచార్య గారు ఒక నిమిషం ప్లీజ్. రైట్ వేణుగోపాల్ రామ్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థిస్తారా వీరా కామెంట్స్ ని? నేను ఒక్కటి చెప్తా. మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రజలకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే అక్కడికి నుంచి కేంద్రంలో జరిగింది, మోడీ గారు విమర్శలు ప్రతి విమర్శలు లెక్క కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరీ ముఖ్యంగా నిన్న వచ్చినటువంటిది రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కొన్ని విస్తుపోయేటటువంటి నిజాలు ప్రజలకు పోవాలి. ఎందుకంటే ఉత్తగా రాలే కదా, అసలు ఏం జరిగింది అనేటటువంటి పెద్ద చిట్టా చెప్పిండు. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అని చెప్పిండు, పెద్ద ఆయన ఎట్లా ఇరిటేట్ అయ్యేటోడో చెప్పిండు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ ఇక్కడ అప్పుడు మనం విన్నాం ఎమ్మెల్యే కోచింగ్ మ్యాటర్ అని చెప్పి మన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో వాళ్ళు ఎట్లా వచ్చిర్రు, తర్వాత వాళ్ళకి ముడుపులు సదరనీకే కేరళలో ఒక డాక్టర్ ని ఎట్లా మాట్లాడిరు, తర్వాత వీళ్ళు వాళ్ళని పట్టుకోనికే చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని ఎట్లా పోయిరు, కానీ అక్కడ పోలీసులు ఎట్లా వైఫల్యం అయితే మళ్ళీ అదే పెద్ద ఆయనకి ఎట్లా కోపం వచ్చింది. పుస్తకం రాసిన ఇప్పుడు ఈడ మనకు బయటికి రావాల్సినటువంటిది తేట తెల్లం కావాల్సినటువంటిది ఏంటిది అని అంటే నిన్నటి సంది బీజేపీ ఒక మాట అంటుంది రాజేష్ గారు, ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేటటువంటిది బస్ట్ చేసిరు 100%, కానీ దొంగతనంగా బస్ట్ చేసిండు కేసీఆర్ అనేటటువంటిది మమ్మల్ని ఇరికించాలని చూసిండు అని అంటే బిఎల్ సంతోష్ గారి బొమ్మను తీసుకొచ్చాడు కూర్చోబెట్టలే కదా మొయినాబాద్ ఫామ్ హౌస్ లా. బిఎల్ సంతోష్ గారు తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ ఉండే కదా. తర్వాత కేరళకు సంబంధించినటువంటి డాక్టర్ పేరు ఉత్తగా రాలేదు కదా. ఎక్కడి నుంచి అయితే 100 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పైసల్ది మాట్లాడిరో, సరే అదే దొంగతనంగా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా గతంలో కేసీఆర్ కి చంద్రబాబు నాయుడు గారికి గిదే యుద్ధం కదా జరిగింది. ఇప్పుడు దొంగతనం చేసుకుంటా దొరికిపోయిండ్రు అనేటటువంటిది ఒకటి, నువ్వు నాకు తెలియకుండా నా హక్కులను హరించుకుంటా నువ్వు దొంగతనంగా ఫోన్లు చూసినావు అని ఇంకొకరి కేసు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ వల్ల ఫోన్ ట్యాపింగ్ ఒకటైతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉంటున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంని కూడా బట్టబయలు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ చేసింది. ప్రజలు స్వాగతించేటటువంటి అంశం కాదు కదా, మీరు స్వాగతించేటటువంటి అంశం. దీనికి మీరు డిఫెన్స్ ఏంటిది ఇది చెప్పండి. అలా అన్యాయం చేసారు, 100% అన్యాయంగా చేశారు. చట్టాన్ని ఉల్లంఘించారు. కేసీఆర్ అనేటటువంటి దీని వెనకాల ఉండు, కేసీఆరే దీని వెనకాల ఉండు, ప్రభాకర్ రావు ఉండు, భుజంగ రావు ఉండు, ప్రణీత్ రావు ఉండు, తర్వాత శ్రవణ్ రావు ఉన్నాడు, తర్వాత ఎవరు రాధాకృష్ణరావు ఉన్నాడు. అందరూ సొంత కులపోలే ఉండాలి, నమ్మకస్తులు ఉండాలని చెప్పే మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటూ అనేటటువంటి అంశం కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పిండ్రు అని నిజాలే. కానీ ఇప్పుడు నేను బీజేపీని ఏమడతాను, ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు కాబట్టి అంటున్నా, వాళ్ళది విచారణలో భాగంగా తేలుతుందండి ఎలా కాకపోతే రేపైనా కూడా. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీంట్లో రాజకీయ నాయకుడు లెక్క నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ని మరి వీరయ్య గారు ఇందాక అన్నారు, ఆయన అట్లా మాట్లాడేది లేకుండా. మేము ఏ సందర్భంలో అన్నాం, మా నాయకుడు ఏ సందర్భంలో అన్నాడు అని అంటే ప్రతిదానికి సిట్టింగ్ జడ్జి విచారణ, ప్రతిదానికి సిట్టింగ్ జడ్జి విచారణ, ఏది సివిల్ సప్లై సిట్టింగ్ జడ్జి విచారణ, విత్తనాలు ఏదో సిట్టింగ్ జడ్జి విచారణ, తర్వాత కరెంట్ పోయింది ఏదో సిట్టింగ్ జడ్జి. ఏమేమి చాక్లెటా బిస్కెటా సిట్టింగ్ జడ్జి విచారణ అంటే? నాకు రాత్రి కలవాటది పొద్దున వచ్చి మాట్లాడగానే నాకు సిట్టింగ్ రామ్మోహన్ రెడ్డి గారు పాయింట్ అది కాదు. ఇప్పుడు వీరయ్య గారు ఏమంటారంటే ఎందుకు కోరాల్సి వచ్చింది, సిబిఐ విచారణ కోరవచ్చు కదా బీఆర్ఎస్ నేతలు, మరి ఇక్కడ మేము విచారణ కొనసాగిస్తుంటే ఏదో కక్ష సాధింపు అంటున్నారు కదా, ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మీరు చేయలేరా? గతంలో ఇదే సిబిఐ పైన ఇదే ముఖ్యమంత్రి గతంలో ఏ రకమైన కామెంట్ చేశారో మీ అందరికీ తెలుసు, మనం కూడా చూసాం కదా, ఎందుకు అన్నారు ఆ మాట? ఆ మాటకే నేను ఇప్పుడు వివరణ ఇస్తున్నా రాజేష్ గారు.
ప్రతి అంశం మీద సిట్టింగ్ జడ్జి విచారణ, సిబిఐ విచారణ కోరేటటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతుర్రో మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకరి తర్వాత ఒకరు అందరి పేర్లు వస్తున్నాయి కదా, చిట్టి రాసినట్టు 1, 2, 3. మరి దీంట్లో కూడా మీరు ఎందుకు కోరరు? ఎందుకంటే మీరు దొంగతనం చేశారు కాబట్టి, మీరు దొరికిపోతారు కాబట్టి కోరరు. మిగతానే ఉత్తగానే బట్టగలిసి మీదేస్తారు కాబట్టి కోరుతున్నారు. ఎందుకు అనంటే దాన్ని ఒక రాజకీయ విమర్శ లెక్కన మనం చూడాల్సినటువంటిదే తప్ప ముఖ్యమంత్రి గారిది పారదర్శకత పరిపాలన మనం గమనించాల్సిందేంది. మేడిగడ్డకు సంబంధించినటువంటిది కూడా న్యాయ విచారణ ఎవరైతే మరి ఘోష్ గారితో అవుతుందో అది కంటిన్యూ అవుతుందా? NDSAకి సంబంధించినటువంటి కమిటీ నిర్ణయాల మేరకే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మరి కేంద్రానికి సంబంధించినటువంటి కమిటీ మీదకించి మనం పోతున్నామా? రేపు పొద్దున వ్యక్తిగతంగా నేనే గిట్ట కమిటీ నేర్చుకొని నేను విచారణ చేపిస్తే ఖచ్చితంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు, మా మీద పగబట్టి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటారు కదా. ఆ అవకాశం కూడా ఎక్కడ లేకుండా వాళ్ళు చేసినటువంటి పాపాలని ఖచ్చితంగా ప్రజల ముంగట పెట్టనికే ఈ ప్రజా పరిపాలనలో పారదర్శక ప్రాధాన్యత మేము ఇచ్చుకుంటా ఈరోజు మేము అన్ని కూడా తెరిచిన పుస్తకం లెక్క ప్రజల ముంగట పెట్టినాం. మా ప్రమేయం ఇళ్ళలో ఎక్కడ కూడా లేదు. అది ఫోన్ ట్యాపింగ్ లో లేదు, కాళేశ్వరంలో కూడా లేదు. రేపు పొద్దున అవుతే సివిల్ సప్లైస్ లో కూడా ఉండదు, అది కూడా చెప్తున్నా. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. ఏదో ఇప్పటి వరకు కేవలం ఎంతసేపు అధికారులకు నోటీసులు, అధికారులు అరెస్ట్ చేశారు కానీ దానికి ఒక పెద్ద కీలక నేతలు ఉన్నారు తప్ప మీరు వీళ్ళు ఏ ఒక్క రాజకీయ నాయకుడు నోటీస్ ఇచ్చింది లేదు, ఏ ఒక్క నాయకుడిని అరెస్ట్ చేసింది లేదు, వీళ్ళ పాత్ర ఉందనేది. సో రైట్. రాజునాయక్ గారు ఏంటి వినపడుతుందా? రాజునాయక్ గారు నా ఆడియో వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్ రాజునాయక్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి రోజుకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ వెనక ఉన్నారు, దీని వెనక కూడా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? లాయర్లు కావచ్చు, మీరు స్టార్టింగ్ నుంచి లాయర్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కావచ్చు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? 10 ఏళ్ళలో మొత్తం ఈ వ్యవస్థని ఈ రకంగా ఎందుకు తయారు చేశారు మీరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరైనా అధికారి వచ్చి అధికారికంగా బయటికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ గాని లేకపోతే సంబంధిత కేసుకు పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారి గాని బయటికి వచ్చి దానిపైన ఈ రకంగా ఉన్నాయని మాట్లాడితే ఏదేమో బాగుండు. ఇప్పుడు ఇచ్చినట్టు నేను చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఈ లీకుల ప్రభుత్వం ఏంటంటే ఏం చేస్తుందంటే మీడియాకు లీకులు చేసి ఏ అధికారి అధికారికంగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారికంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. ఒకటి అంటే ఊరికే లోపల ఇంట్లో జరిగే విచారణ గాని లేకపోతే లోపల జరిగేటువంటి విషయాలు ప్రభుత్వంలో బయటికి ఎట్లా వస్తున్నాయి? ఊహాగానాలు. ఇప్పుడు జర్నలిజం అనేది 2 రకాలుగా రాస్తారండి. ఒకటేమో ఊహించి రాయడం, లేకపోతే వాళ్ళకి తగిన సమాచారం అక్యురేట్ గా ఉండి రాయడం, లేకపోతే ఈ రకంగా కావచ్చు అని చెప్పేసి న్యాయవాదుల వాళ్ళ యొక్క ఇది తీసుకొని వాళ్ళ సహాయం తీసుకొని ఏదైనా మాట్లాడవచ్చు. ఇబ్బంది కేసులు ఏ విధంగా జరిగినా ఇప్పుడు ఏ రకంగా జరిగినా ఏ అధికారి కూడా అధికారికంగా విచారణ చేసి అధికారికంగా వచ్చి ప్రెస్ బయట చెప్పకుండా ప్రెస్ లో వచ్చినటువంటి లీకుల పైన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ నా పార్టీ క్లియర్ గా ఉంది. ఎస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. అయితే మీరేం చేయండి అంటే 2001 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంటే ముందు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ వరకు కూడా అన్ని కూడా విచారణ చేద్దాం. దానిపైన ఏదైనా సీట్ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే ఇదే విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారితోటే ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ చేద్దామని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. దానిపైన తూక ముడిచారు. ఇప్పుడు దీనిపైన అసలు ఏంటంటే అధికారికంగా ఒక అధికారి వచ్చి చెప్పకుండా ఏదో కొన్ని పత్రికలకు తనకు బత్తాసు పలికి పత్రికలకు కానీ దానికి తత్తువులు ఉండే పత్రికలకు కానీ లేకపోతే కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి దానిపైన మాట్లాడడం అంటే దీనికైనటువంటి విడ్డూరమైనటువంటి విషయాలు ఇంకొకటి ఏం లేవండి. నిన్న చూసిరు ఒకటి ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఒకటైతే బయటికి వచ్చి మీడియా సంస్థలకి కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ దగ్గర నుంచి 100 కోట్లు పోయినట్టు మాట్లాడే పరిస్థితి ఈ రోజు దాపురించిందంటే దీనిపైన అసలు ఏం జరుగుతుంది అనేది వ్యవస్థలో కరెక్ట్ గా లేదు. ఎవరైతే చిన్న ఆయన ఉన్నాడో ఎవరైతే పెద్ద ఆయన బడేబాయ్ చోటేబాయ్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. తెలంగాణ రాష్ట్రంలో అడ్డంగా దొరికి సాముల వేషంలో ఎవరైతే క్లియర్ గా ఇక్కడ బందీలుగా పట్టబడ్డ తర్వాత కూడా వాళ్ళ కేసులు తప్పించడానికి కేసీఆర్ గారి కుటుంబం పైన కానీ నానా రకాలుగా భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెడుతున్నటువంటి మాట వాస్తవం. సో ఏం లేదు, ఎవరు చెప్పలేదు, అధికారులు ఎవరు చెప్పలేదు, ఇదంతా ఈ ప్రభుత్వం లీకులు ఇస్తుంది అంటారు, అంతేనా? నేనేమంటున్నానంటే ఒకవేళ అధికారి ఇక్కడ ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా సరే భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఏముంటుందంటే అండి ఏ అధికారైనా ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ కానీ టెర్రరిస్టులు కానీ కొంత అంటే సమాజానికి చేటు కలిగించే విధంగా పనిచేసేటువంటి వాళ్ళ
ఫోన్ ట్యాపింగ్ చేసేది కేంద్ర ప్రభుత్వం తోటి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి కానీ టెలికాం ట్రాయ్ అనుమతితోటి కొన్ని జనరల్ గా జరిగేటువంటి విషయాలు నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్న ఒకటి మీరు అన్నట్లు ఇక్కడ కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అది అంటున్నారు. మీకు నమ్మకం లేనప్పుడు మరి సిబిఐ విచారణ కోరొచ్చు కదా, ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు. విచారణ కాదండి, ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సంస్థలతోటి ఏదైనా విచారణ చేసుకోవచ్చు. విచారణ చేసుకొని తప్పని తేలితే దానికి ఎంతవరకైనా ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అసలు అది కేసులే ఫేక్ అన్నప్పుడు ఆ కేసులు కావాలని చెప్పేసి మే 31/2015 నాడు ఏదైతే ఓటుకు నోటు కేసులో దొంగగా డబ్బులతో బయటపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు ఈడికి వచ్చిన తర్వాత దీనికి కూడా సేమ్ ఆ ఈడీ కేసులు ఏదైతే ఉందో దీనికి కూడా సీరియల్ గా టీవీ సీరియల్ లాగా తయారు చేసి దాన్ని నడిపిస్తున్నారు. కావాల్సినప్పుడల్లా ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి తను ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలను చేర్చలేక డేట్లను చెప్పుకోలేక ఈ రోజు ఏంటంటే తన దృష్టిని మరల్చడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను గాని బుద్ధిజీవులకు గాని తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను వేరే రకంగా డైవర్ట్ చేయడానికి పనిన ఒక కుట్ర ఇది. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది, దీంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రైట్ ఆచార్య గారు, ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ గారు మాట్లాడేటప్పుడు ఒక మాట ఏం చెప్పిందంటే ఏదైతే అక్కడ ఫామ్ హౌస్ లో దొరికినప్పుడు సంతోష్ జీ గారు అక్కడనే ఉన్నాడు అనేటువంటి మాట వారికి తెలియకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రామచంద్ర భారతి అదే ఎవరున్నారో ఏ భారత్ ఆ భారతం అంతా ఇప్పుడు మీ ప్రభుత్వం చేతులు ఉంది. మీరు ఏమేం జరిగింది ఏమేం చేసిండ్రు మీరు నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే మీరు అరెస్ట్ చేయదలుచుకుంటారో ఆ కేసులా మీ చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ది ఆయన ఎవరో చెప్పిందని మీరే అన్నారు కదా. ఇప్పుడు దాని ద్వారా మొత్తం రిపోర్ట్ తీసుకొని అదంతా రాజునాయక్ ఏమంటాడంటే ఇదంతా ఉట్టిదండి, అసలు ఎవరు చెప్పారు అక్కడ కేసీఆర్ ఉన్నారని వాళ్ళు ఉన్నారని పేర్లు ఇవన్నీ ప్రభుత్వం కక్ష సాధింపుతోటి లీకులు ఇస్తున్నారు తప్ప అక్కడ అసలు ఏం జరిగిందో కూడా ఎవరు తెలియదు కదా, ఎవరు అఫీషియల్ గా చెప్పలేదు కదా అంటున్నారు. రాజునాయక్ గారు మాట్లాడేది ఏంటంటే నోటుకు నోటు కేసులో దొరికిన ఆయనేమో అది నిజం, కానీ లిక్కర్ కేసు నిజం కాదు, ఫోన్ ట్యాపింగ్ నిజం కాదు. నిజం అంటే అక్కడ వీడియో కనబడుతుంది అంటున్నారు నిజం కాదు ఆచార్య గారు. ఇప్పుడు అక్కడ వీడియో కనబడుతుంది అంటున్నారు కదా ఆచార్య గారు. అవతలలో మాత్రం నిజం కాదు అక్కడ 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 వీడియో కనబడుతుంది కదా. ఇప్పుడు వీడియోలు కనపడడం అన్ని తప్పులు కావన్నట్టేనా? అంటే నలుగురు కూర్చొని మాట్లాడుకునే అన్ని మాటలు కూడా వచ్చినాయి, సంభాషణ తీయమను. ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ పార్టీ కదా డీల్ చేస్తుంది, చేయమను. బయటకు వెళితే మంచిదే కదా. ఎవరు దోషులు, కేసీఆర్ తప్పు చేసిందా బీజేపీ తప్పు చేసిందా కాంగ్రెస్ బయట పెట్టవచ్చు కదా. వాళ్ళ చేతులు ఉంది, చేయమంటున్నాం మనం. రైట్, ఓకే. రామ్మోహన్ రెడ్డి గారు అదే మీ దగ్గరికి ఏంది అంతా నిజం వాస్తవమైన ఇప్పుడు ఇంతకుముందు రాజు నాయక్ అన్నట్లు కూడా ఎవరు కూడా అఫీషియల్గా వచ్చి చెప్పలేదు, ఇదంతా కూడా లీకులు ఇస్తుంది కావాలనే గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈయన కామెంట్స్. ఒక అడ్వకేట్ చెప్పండి అసలు కన్ఫెషన్ స్టేట్మెంట్ ని ఎవరో క్రియేట్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అవును, అందులో ఒకవేళ మీ మీద బద్నాం చేస్తున్నారు అనుకోరు, పొద్దున్న లేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ మీద చేసినట్టు అట్లా మేము చేయాలని కూడా వేరే రకంగా చాలా చేయొచ్చు, అధికారంలో కూడా ఉన్నాం. కానీ మేము ఎప్పుడు ఆ స్టైల్ అడాప్ట్ చేసుకోలే, చేయం కూడా. అది మా విధానం కాదు, మా పద్ధతి కాదు. కానీ అట్లా గిట్ట ఎవరైనా చేసినంటే డిఫమేషన్ వేసుకో. కానీ ఉన్న నిజాలని యాక్సెప్ట్ చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు వీఆర్ హెల్ప్లెస్. మేమేం చేస్తాం? అదైనా విచారణ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది రోజు కోర్టు ముందుకు పోయింది, కోర్టు ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ పెట్టిండ్రు. దాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, పెద్ద ఆయన అని ఎవరిని రిఫర్ చేసిండు, ఆ ఉంటున్నటువంటి అధికారిని ఎవరు అపాయింట్ చేసిండు అని చెప్పిండు. మీ అధినాయకుడి గురించే కదా మాట్లాడుతుంది మొత్తం ఇక్కడ. ఈడ క్లియర్ గా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి చెప్తున్నామండి. నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ లో భాగంగా మన భుజంగరావుకి సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అయినా, రాధాకృష్ణరావుకి సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లు అయినా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే దొంగతనంగా చట్టాన్ని ఉల్లంఘించుకుంటా మీరు ప్రతిపక్షాలను గాని, వ్యాపారవేత్తలను గాని, సినీ పరిశ్రమలను గాని, లేకపోతే న్యాయానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళని కానీ, మీడియా ప్రముఖుల దాకా ఎవరిని వదిలిపెట్టలేదు. మీరు ఇందాక అడిగిరు అసలు ఇదంతా చేయడానికి ఎందుకై ఉంటది అని.
భయం. వీళ్ళు చేస్తున్నటువంటి దొంగతనం ఎవరి దృష్టిలో ఉంది, వాళ్ళు ఎట్లా ఎక్స్పోజ్ చేయబోతున్నారు, దాని ముందే ఎట్లా కట్టడి చేయాలనేటటువంటి భయంతో వీళ్ళు చేసినటువంటి పని అది రోజు బయటకు వచ్చింది. కాళేశ్వరం కుంభకోణాలైనా లేకపోతే సివిల్ సప్లైస్ వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలైనా, ఆఖరి నాటినటువంటి మొక్కల మీద వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలైనా, వేసుకునే కండువాల కుంభకోణాల దాకా ఇలా అన్ని కుంభకోణాలు ఎవరెవరి దగ్గర ఏ డేటా ఉంటుంది, ఎవరికి ఫిర్యాదు ఇస్తుండు అంటే అన్ని సెక్టార్స్ ని కవర్ చేశారు. 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీని మొత్తం కవర్ చేశారు. ఈడ వదిలిపెట్టినటువంటి ఎవరు బ్యూరోక్రాట్ల ఫోన్లు, అటు మీడియాకు సంబంధించినటువంటి ఫోన్లు, తన లెజిస్లేటివ్ కి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు, ఎవరు వదిలిపెట్టారు అందరినీ కవర్ చేశారు కదా, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఫోన్లు. సో ఇది చేసేటటువంటిది పకడ్బందీగా. తెలంగాణలో సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, లోపల ఇంట్లో దొంగతనం నీ ముఠా చేస్తున్నప్పుడు బయట ఒకటి ఉంటాడండి కాపలాకి, ఎవరు వస్తుండు ఏందని అని చెప్పి సిగ్నల్ ఇవ్వనీకే. సేమ్ ఆ సిగ్నల్ ఇచ్చేటటువంటి వ్యవస్థను పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా. మనం చేసేటటువంటి దొంగతనం అవడం చూస్తుంటా అని చెప్పి నిఘా పెట్టి చూసేటటువంటిది టెక్నికల్ గా ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నాం అంతే. ఓకే రైట్. వీరయ్య గారు ఒక అంశం, ఇప్పుడు ఇంతకుముందు మనము ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి సరే తర్వాత మళ్ళీ వీళ్ళ న్యాయవాది వచ్చేసి లేదు అక్కడ ఇక్కడ కేసీఆర్ పేరు రాలేదు, కానీ అంతకుముందు మనం చూసాం ఇందులో కేసీఆర్ పాత్ర కూడా ఉంది, కేసీఆర్ ఇంట్లోనే ఇదంతా జరిగింది అనేది బయటకు వచ్చింది. నిజంగా వాస్తవం ఉండిండొచ్చా లిక్కర్ స్కామ్లో? ఖచ్చితంగా ఇందులో కేసీఆర్ పేరు కూడా రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా వీరయ్య గారు? ఇప్పుడు మనం ఊహించుకోవడం కంటే విచారణ జరుగుతుంది కదా, విచారణలో ఏమేమి ఆధారాలు వస్తే అవన్నీ కోర్టు ముందు పెడతారు. ఎవరి పేరు వస్తే వాళ్ళ మీద విచారణ జరగాల్సి ఉంటుంది. సమస్య అది కేసీఆర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. జరగాల్సిందల్లా ఒకటే, ఒక ఆరోపణ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి పద్ధతి అనుసరించవద్దు. అది ఎవరి విషయంలోనైనా ఒక ఆరోపణ చేయడం, జైల్లో పెట్టడం అది జరగద్దు. మన కండ్ల ముందు లేటెస్ట్ ఉదాహరణ ప్రబీర్ పురకాయస్తది కనపడుతుంది. సింపుల్ గా ఆరోపణ చేసిండు, జైల్లో పెట్టిండు, ఏ ఆధారం చూపించలేకపోయిండు. పోలీసులు చట్టాన్ని అంటే మీరు అన్నది ఎవరి గురించి అండి? ఒకటి వీరయ్య గారు, మీరు అంటున్నది కేజ్రీవాల్ గురించా, ఇక్కడ కవిత గురించి ప్రస్తావిస్తున్నారా? ఏమండి మీరు ఇప్పుడు అంటున్నది కేజ్రీవాల్ గురించి ప్రస్తావిస్తున్నారా, కవిత ఇష్యూ ప్రస్తావిస్తున్నారా? అది కేజ్రీవాల్ అయినా, సిసోడియా అయినా, కవిత అయినా, రేపు కేసీఆర్ అయినా అందరికీ ఒకటే న్యాయం. చట్టంలో నువ్వు ముందు ఆరోపణ చేయండి, విచారణ జరపండి, తప్పులు తేల్చండి, ఎవరు దోషులను తేలితే వాళ్ళని శిక్షించండి. సమస్య ఉంది. ఇది పద్ధతి అనుసరించాలి. ఇది మన రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతి. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే. ఈ పద్ధతులు పాటించకుండా మీరు కక్ష సాధింపుగా మీరు ఎవరి మీద కక్ష తీర్చుకోదలుచుకుంటే వాళ్ళని లోపలేస్తున్నారు, ఇది చెల్లదు అని చెప్పేసి ప్రబీర్ పురకాయస్త కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అంత 15 రోజుల క్రితం. అందుకని ఏ కేసులోనూ అట్లా జరగకూడదు. ఇక్కడ మన రాష్ట్రంలో పోలీసులు ఇప్పుడు జరుపుతున్నటువంటి విచారణలో కూడా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా విచారణ జరగనిద్దాం. అందుకే నేను అన్నది, విచారణ లోతుగా జరగనిద్దాం. తేలిన దాన్ని బట్టి యాక్షన్స్ ఉండాలి. అది జరగడం అవసరం. ఎంత ఎఫెక్టివ్ గా జరిగితే అంత మంచిది. అట్లనే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కూలదోయడం కోసం జరిగినటువంటి ప్రయత్నాల గురించి కూడా వచ్చినాయి ఉన్నాయి కదా. రామ్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు. ఒకవైపు ఏమో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం బేరసారాలు మొదలు పెట్టారు. ఆ బేరసారాలు మొదలు పెట్టారనేది అర్థం కాగానే దాన్ని కూడా తనకు అనుగుణంగా ఉపయోగించుకోవడం కోసం కేసీఆర్ గారు కూడా కొన్ని ఎత్తుగడలు వేశారు అనేది. కాబట్టి రెండు బయట పడినవ్వండి, జరగనిద్దాం. ఏ తప్పు జరిగితే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దాల్సిందే, దోషులను శిక్షించాల్సిందే. అందుకని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన విచారణలు జరగాలి. కక్షపూరితంగా ఎవరు ఏ చర్యలు తీసుకోవద్దు. ఇది జరగాల్సిన పని. ఆచార్య గారు, ఇప్పుడు ఆగ మేఘాల మీద కవితని అరెస్ట్ చేయలే, కేజ్రీవాల్ అరెస్ట్ చేయలే, వారు చెప్పిన పేర్లను ఎవరు అరెస్ట్ చేయాలి? సంవత్సరం నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ జరిగి అనేక విచారణలు జరిగిన తర్వాత, ఎందుకంటే వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్, పదవులలో ఉన్నోళ్ళు, వీళ్ళని అరెస్ట్ ఇమ్మీడియట్లీ చేయలే. వారు ఏదో ఇమ్మీడియట్లీ చేశారు. నేను ఆయన విజ్ఞత గిడిచిపెడుతున్నా, సార్ పెద్ద ఆయన గిడిచిపెడుతున్నా. ఆగ మేఘాల మీద చేసేది కాదు. అనేక కోణాలుగా అనేక మందిని విచారణ చేసిన తర్వాత ఆ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాతనే
కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏదో కక్ష సాధింపు ఇక ఉన్న పదాలే గవి వాళ్ళకు. నేను అది ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి నెపము 6 నెలలు అయితే ప్రభుత్వము ఎన్నికలకు వచ్చింది. అప్పటికి ఆ కేసు అయినప్పటికీ దీనికి కేవలం 6 నెలలు ఉన్నది. 6 నెలల 4 ఎమ్మెల్యేలను ఉంటే ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడడం అది ఎంతవరకు సమంజసమో. రెండోది నేను ఏమంటున్నానంటే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిర్రు ఈ కేసు అయిందని, వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఇమ్మీడియట్లీ ఈ ఫోన్ ట్యాపింగ్లలో ఏమేం జరిగిందో దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కేసు చేసి అరెస్ట్ చేయొచ్చు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ నిష్పక్షపాత సిబిఐ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చాలా న్యాయబద్ధంగా ఇవాళ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ లో ఏమేమి చేసింది, దాంట్లో ఎవరెవరు ఏం మాట్లాడారు అన్ని మీ దగ్గర ఉన్నాయి. చేయండి మీరు. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, చివరికి ఏమో చెప్తున్నారు రాజనాయక్ గారు? సమయం లేదు, చివరికి ఏమో చెప్తున్నారు. నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే సింపుల్ గా చిన్న మాట. భారతీయ జనతా పార్టీకి ఒక ప్రాక్టీస్ ఉంటదండి. ఎప్పుడు ఏ ప్రాక్టీస్ ఉంటదంటే కేసులు అంటే చాలా సార్లు చెప్పినాం, చాలా కూడా. 2000 సంవత్సరంలో ఆదర్శ్ కుంభకోణం, అశోక్ చవాన్ గారు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆదర్శ్ కుంభకోణం జరుగుతుంది. ఆదర్శ్ కుంభకోణం పైన బీజేపీ గొంతు చించుకునేటట్టుగా మాట్లాడి బీజేపీ బ్రహ్మాండంగా మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలో వచ్చే వరకు దాని వెనకాల 2000 సంవత్సరం నుంచి వెంట పడి ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదే అశోక్ చవాన్ ని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోగా తన పార్టీలో కాషాయ కండ కప్పుకొని ఆ పార్టీలో స్టార్ క్యాంపెయినర్, భారతదేశం మొత్తం తిప్పే స్టార్ క్యాంపెయినర్ చేసుకున్నటువంటి దుర్గతికి బీజేపీ చేరుతుంది. అంటే నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఏమని చెప్పదలుచుకున్నా అంటే 2014 నుండి అంటే ఎప్పుడైతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందో 2014 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు సిబిఐ ఈడీలు పెట్టినటువంటి కేసుల సంఖ్య 7,300 కేసులు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన సంఖ్య ఏంటంటే 29, విచారణ చేసింది 755. ఏం చిత్తశుద్ధి ఉంది దీంతో పాటు వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో రెండోది ఒక్క నిమిషం నేను చెప్తున్నా. నేను కొద్దిగా లేట్ గా వచ్చిన, నాకు అంటే ఆఫ్ ద మధ్యలో చెప్పారు కాబట్టి వచ్చిన. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఆ 7 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిరు. ఆదర్శ కుంభకోణం గానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి పైన కూడా 2015 తర్వాత జరిగినటువంటి కేసులో సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకు అంటే ఏదో మేము మెల్లగా చేస్తా ఉన్నాం, కేసులని మేము అసలు సంవత్సరం పాటు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఆరోపణ చేసిండు. నేను దానికి ఒక్క మాట చెప్తాను. సమయం లేదు ఆచార్య గారు, ప్లీజ్ కంక్లూడ్ చేయరా. ఒక్కటే మాట విషయం ఏంటంటే గతంలో ఏ కుంభకోణాలు జరిగినా అవి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో, రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మేము ఎట్లా పెడతామండి కేసులు? కేసులు పెట్టకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి దొంగలు ఎట్లా చేసుకుంటారు? మేము పెట్టలేదు అట్లా కాదు. కేసులు పెట్టిండ్రు. కేసులు పెట్టిన వాళ్ళు మీ కండువా కప్పుకోగానే అంత కునికి కాశాఖండో గప్పు మీద సీఎం రమేష్ నాయక్ గారు ప్లీజ్, రాజు నాయక్ గారు ప్లీజ్, ఓకే రామ్మోహన్ గారు ప్లీజ్ క్లోజ్ చేద్దాం ప్లీజ్. రాజు నాయక్ గారు కేసు ఎందుకు ఆగింది? హిమంత్ బిశ్వ శర్మ పైన రాజు నాయక్ గారు ఒక రైట్. రామ్మోహన్ రావు గారు ప్లీజ్ సమయం. ఏది ఏమున్నా ఇందాక ఆచార్య అన్నట్టు 6 నెలలే ఉండే ఈ కేసు తర్వాత మేమెందుకు చేస్తామన్నా. 6 నెలలు ఏం లేకుండా ఈ కేసు జరిగింది 2022లో. జస్ట్ క్లారిటీ ఇస్తున్నా అంతే. ముందు కూడా అప్పుడు జరిగింది. టైం ఉంది. మీరు థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారికి, ఆచార్య గారికి, అదేవిధంగా రాజునాయక్ గారికి, వీరయ్య గారికి, చర్చల పాలనకు ధన్యవాదాలు. మీ అందరూ కూడా చూసాం కదా. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు ఒక కొత్త పేర్లు అయితే బయటికి వస్తున్నాయి. జడ్జిల ఫోన్లు, అదేవిధంగా లాయర్ల ఫోన్లు, ఇట్లా చాలా మంది ఫోన్స్ అయితే ట్యాప్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటి ఈ కేసులు అనేది చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా పార్టీ అధినేత కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ చూపించే అవకాశం ఉంటుందా? దీంతోపాటు మరి లిక్కర్ కేసుకు సంబంధించి కూడా పేరు ప్రస్తావన వచ్చింది గతంలో, కానీ మళ్ళీ అది కాదు అని చెప్పేసి కూడా కేసీఆర్ పేరు ప్రస్తావన రాలేదు కోర్టులు అని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాది దీన్ని ఖండించడం జరిగింది. చూద్దాం ఏం జరగబోతుందో ఈ కేసులకు సంబంధించి. ఇది ఇలాంటి చర్చ రేపటి నుంచి మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామారెడ్డి ఆరోపణ.